తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6గురు మృతి చెందారని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. శతగాత్రులోని టీటీపీ మెడికల్ కాలేజ్లో ఆయన పరామర్శించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు శ్యామలారావు తెలిపారు. వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. తక్కిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసే తిరుపతిలో తొక్కిసలాటకు గల కారణమేంటి? అన్ని ఏర్పాట్లు చేసి ఆ లోపాన్ని గుర్తించలేకపోయారా? వెంకన్న సన్నిధిలో విషాదం వెనుక ఉన్న ప్రధాన కారణమేంటి? అసలు ఏం జరిగింది? టీటీడీ చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాట జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భారీ స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. అయితే బుధవారం ఉదయం నుంచి టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీ స్థాయిలో వచ్చారు. బైరాగి పట్టణాల్లోని రామానాయుడు స్కూల్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట సాగింది. ఈ ఘటనలో 4గురు మృతి చెందారు. అసలు ఈ తొక్కిసలాట జరగడానికి గల కారణం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు?